హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదొచ్చేసి వినాయక చవితి రోజు ముందు రోజు అండి. ఇల్లంతా అయితే నేను ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను. ఎలా పూజ చేశాను, ఏమేం ప్రసాదాలు చేశాను అనేదైతే ఈ వీడియోలో అయితే చూస్తారు మీరు. ముందుగా వచ్చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా చాలా విలువైంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజే సాయంకాలము ఇల్లంతా కూడా ఇలాగా నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ప్రొద్దున్నే మనము వంటలు చేసేసుకొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. ప్రొద్దునే లేసి ఇల్లు కడుగుతూ ఉంటే టైం అయితే కాదు కదా. అందుకనే నేను ముందు రోజు ఇలాగ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తెల్లవారుజామున టైం వచ్చేసి 4 అయితే అవుతుందండి. నేను 3:30కే లేసేసినాను. 3:30కే లేచి స్నానాలన్నీ కూడా చేసేసాను. స్నానం అంతా చేసేసాను. పిల్లలు వాళ్ళ నాన్న ఇంకా పడుకున్నారు. నేను వంట చేయాలి కదా, ప్రసాదాలు స్వామికి. వినాయకుడిని అయితే చిన్న వినాయకుడిని అయితే తీసుకొని వచ్చామండి, కూర్చోబెడుతున్నాము ఇంట్లోనూ. అందుకనేసి స్వామికి వంటలన్నీ చేయాలి కదా. అందుకని ఇక్కడ నేను ఏమేం వంటలు చేస్తాను అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ముందుగా వచ్చేసి ఇక్కడ నేను అన్నం అయితే ఫస్ట్ కడిగి పెట్టేశాను. అన్నం అవుతుంది అంత లోపల, నేను చేసే లోపల, ఈ వంటలన్నీ చేసే లోపల అన్నం కూడా అవుతుంది. ఇంక ఇక్కడ అన్నం పెట్టేసినాను కదా. ఇప్పుడు అన్నం పెట్టిన తర్వాత కుక్కర్లోకి ఫస్ట్ ఆలు అయితే వేసుకుంటాను. అదే ఉర్లగడ్డని కట్ చేసి ఇలాగ స్టవ్ మీద పెట్టేస్తే మనకు ఫస్ట్ ఉర్లగడ్డ అయిపోతే మరి పప్పు అయితే చేసుకోవచ్చు ఇందులోను. ఇలాగ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను పప్పుకి ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసి పెట్టేశాను పక్కన. ఇలాగ పక్కన గిన్నెలో తీసి పెట్టేశాను. పప్పుకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే నేను పెసరబ్యాళ్ళు కూడా చేస్తున్నాను. అందుకే క్యారెట్ అవన్నీ కూడా పక్కన తురిమి అయితే పెట్టుకున్నానండి. అంత లోపల ఆలూను విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా విజిల్ అంతా తీసేసి ఉర్లగడ్డలను అయితే పక్కన ప్లేట్లోకి అయితే వేసేసుకున్నా, చల్లగా అయిపోతాయి కదా అనేసి. ఇంకా అదే కుక్కర్లోకి నేను కడిగేసుకొని బ్యాళ్ళు అయితే కడిగి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పప్పు అయితే చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాళ్ళు అయితే కడిగి తీసుకొని నీళ్ళు కూడా వేసేసాను కదా. ఇప్పుడు పప్పుకి ఇంకా ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే టమోటాను కట్ చేశాను. ఈరోజు వచ్చేసి నేను మెంతిపప్పు అయితే చేస్తున్నాను, మెంతాకుతోను. ఇంకా టమోటాలన్నీ వేసిన తర్వాత మెంతాకుని ఇలాగ కడిగి అయితే తీసేసుకొని కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. మెంతాకు వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చింతపండును కూడా ఇలా కడిగి వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి పసుపు, ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్, ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే మనకు కుక్కర్ అనేది పొంగు రాదనమాట. విజిల్ వచ్చినప్పుడు మనకి పొంగు రాదు పప్పు. ఇలాగా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి పప్పుకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పక్కన అన్నం పెట్టేశాను, ఇంకొక పక్కన ఆలు కూడా ఉడకబెట్టేశాను కదా. ఇప్పుడు పప్పు కూడా పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి నేను డీమార్ట్లో అయితే ఈ గోళం అయితే తీసుకున్నానండి. 150 రూపాయలు పడింది, ₹1 తక్కువ 150. మనకి స్టిక్కర్లు కొత్త దానిలకి ఇలాగా తీయాలి అంటే స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే మనకి స్టిక్కరు ఈజీగా ఊసొస్తుంది అనమాట, ఇలాగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలాగ తీసేసి కొద్దిగా వేడి చేసి ఇలాగ కత్తితో ఇలాగ అన్నేస్తే నీట్గా వచ్చేసింది. చూడండి, మీరు ఏ దానికైనా స్టిక్కర్లు తీయాలి అంటే అవి ఖర్చుకుపోతూ ఉంటాయి. ఇలా చేసుకోండి, చాలా బాగా ఊడొస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. అది మందంగా కూడా ఉంది. 150 రూపాయలు. మనకి పూరీలు కూడా చేసుకోవచ్చు. ఇద్దరుండే ఫ్యామిలీస్కి అయితే బాగా తరమవుతుందండి. ఇది బరువుగాను ఉంది, అలాగే మనకి తక్కువలో కూడా వస్తుంది కదా. స్టీలే, ఇది స్టీల్తో వచ్చేసింది మనకి. బాగుంది గోళం అయితేను. ఇంక ఇప్పుడు కొత్త గోళంలో అయితే నేను ఫస్ట్ ఆలు ఫ్రైనే చేస్తున్నాను. మనకి తిరువాతకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసేస్తాను. ఇప్పుడు ఇలాగా ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు,
కొద్దిగా అట్లా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇదంతా కూడాను మళ్ళీ ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. ఈ ఆలు వచ్చేసి దేవునికి ప్రసాదం కాదండి, తలుగు పెడతాం కదా మనము, తలుగులేకని చేస్తున్నాను. ఇలాగా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. గోలం అయితే మందంగా ఉంది కానీ బాగుందండి, చాలా బాగా అనిపించింది నాకు, అడుగు కూడా అంటలేదు. పసుపు, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇలాగంతా వేసేసుకొని కలిపెట్టుకుంటే మనకి ఒక 5 నిమిషాల్లో అయితే మనకు ఉల్లిపాయలు త్వరగానే మగ్గిపోతాయి కదా, మనం ఉప్పు వేసుకున్నాం కదా, త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. నేను ఆలూని ముందే ఉడకబెట్టుకున్నాను కదా, తొక్కంతా తీసేసి ఇలాగా అంతా స్మాష్ చేసి ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇలాగా మెదిపేసి ఇలాగంతా వేసేసుకుంటే మనకి మొత్తం అంతా ఇలాగా ఉల్లిపాయలకి వేసేసి కలిపేసుకోవాలి. ఇంకా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక బౌల్లోకి అయితే తీసేద్దాం. ఫైనల్గా కొత్తిమీరతో కొంచెం ఇలా వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు నేను అన్నం కూడా పెట్టేశాను, అది ఉడుకుతోంది. ఇక్కడ పప్పుకి పెట్టాను, మరి ఆలు ఫ్రై కూడా ఇంకా రెడీ అయిపోయింది కదా. చూడండి, ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా పక్కకు పెట్టేసి ఆ గోళాన్ని అయితే మళ్ళీ కడిగేశాను. నేను కడిగేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ అంతే వేసాను ఆయిల్. ఇది ఎందుకు అంటే పెసరబ్యాళ్ళు చేస్తున్నానని చెప్పాను కదా, ఆ పెసరబ్యాళ్ళు అండి. ఇక్కడ పెసరబ్యాళ్ళు బెంగళూరులో చాలా బాగా చేస్తారు, నాకు ఎందుకో బాగా నచ్చుతాయి అవి. ఏ ఫంక్షన్కి పోయినా టెంపుల్స్ దగ్గర కూడా ఎక్కువ అవే పెడతారనమాట, చాలా బాగా ఉంటాయి. ఇందులోకి ఏమీ లేదు, ఆవాలు అలాగే 1-2 పచ్చిమిరపకాయ, కరివేపాకు అంతే. ఇవి వేయించుకొని ఇలాగా ఇంకా పెసరబ్యాళ్ళు అయితే నేను రాత్రి నానబెట్టేశాను. ఆ పెసరబ్యాళ్ళు బాగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి ఇలా గోళంలోకి అయితే తీసుకున్నాను. ఆ పెసరబ్యాళ్ళకి మనం ఈ తర్వాత పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా ఇలాగ వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఇప్పుడు గోళాన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను క్యారెట్ అలాగే కీరదోసని చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. కీరదోసని, క్యారెట్ని అయితే తురిమేశాను. ఇలాగా కీరదోసకాయ ముక్కలు అలాగే క్యారెట్, కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. వీటన్నిటిని పెసరబ్యాళ్ళలోకి అయితే వేసేసుకోవాలి. ఇలాగ అన్నీ పచ్చివే ఇలాగ వేసేసుకొని, ఉప్పు అయితే వేయలేదండి ఎందుకంటే దేవునికి ప్రసాదంగా పెడుతున్నాం కదా, ఉప్పు అయితే వేసుకోకూడదు. ఇలాగ అన్నీ వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఈ ప్రసాదం నాకు ఎందుకో చాలా బాగా నచ్చుతుంది అన్నమాట, టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెసరబ్యాళ్ళు కూడా రెడీ అయిపోయినాయి కదా, చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది ఇవి తింటూ ఉంటే. మీకు ఇప్పుడు పెసరబ్యాళ్ళు కూడా ప్రసాదం అయిపోయింది కదా రెడీను. ఇక్కడ పప్పు కూడా విజిల్లో అయితే వచ్చేసిందండి, చూడండి బాగా ఉడికిపోయింది పప్పు కూడాను. ఇంక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ రసం అంతా కూడా వంపేసుకుందాం పక్కకి. ఇలాగా రసం అంతా వంచేసుకొని, మనము ఈ పప్పులోకి ఉప్పు అయితే ఇంకా వేయలేదు కదా, ఇప్పుడు ఈ రసం అంతా వంపేసుకున్న తర్వాత పప్పులోకి ఇప్పుడు ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తితో వెనిపేసుకుందాం. రసం వంపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొందరు అయితే అప్పుడే వేస్తారు, నేనేమో నాకు ఇలాగే అలవాటు అయిపోయింది, నేను ఇలాగే వేసుకుంటాను. ఇలాగ ఉప్పు అంతా వేసేసుకొని పప్పు గుత్తితో అయితే వెనిపేసుకోవాలి. పప్పు అంతా కూడా పప్పు అయితే వెనిపేసుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలోనే మరి తిరువాతకు సరిపడా నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసేసుకొని వేడైన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. నేను ఎందుకో ఈ పప్పులేకైతే నేను ఉల్లిపాయని వెల్లుల్లిని వేయలేదండి, ఎందుకో వేయబుద్ధి కాలేదు, అందుకనేసి వేయలేదు. ఉత్త కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసేసి పోపు అయితే ఇంతేనండి వేస్తున్నాను ఈరోజు పప్పులేకి వచ్చేసి. లేదంటే ఉల్లిపాయ వెల్లుల్లి కూడా వేస్తూ ఉంటే, ఎందుకు వేయాలిలే అని వేయలేదు నేను, తలుపు కోసమే పెట్టేది కానీ పప్పు. తర్వాత కూడా రెడీ అయింది కదా, ఇలాగైతే పప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగంతా వేసేసుకొని మొత్తం అంతటిని మళ్ళీ కుక్కర్లోకి ఇలాగా పోసేసుకుంటే మనకు మొత్తం అంతా కలిసిపోతుంది పప్పులోకి.
ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఆలు చేసేసాను, అలాగే పెసరబ్యాళ్ళు కూడా చేసేసాను. ఇంకా అన్నం కూడా అయిందనమాట. ఇక్కడ వచ్చేసి పప్పు కూడా అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి చిత్రాన్నం అయితే చేసేసుకుందాము. అన్నం అయితే అయ్యింది. ఇప్పుడు చిత్రాన్నం చేసుకుందాం. స్వామికి ప్రసాదంగా చిత్రాన్నం అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు తిరువాతకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి, కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే చిత్రాన్నానికి అన్నానికి అంతటికి కావాలి కదా, అందుకనేసి. ఇప్పుడు నూనెలోకి వచ్చేసి శనగిత్తనాలు, అలాగే ఉద్దిలు, ఇది శనగబ్యాళ్ళు, వాటన్నిటిని వేయించుకొని పచ్చిమిరపకాయ కరివేపాకు వేసేసుకోవాలి ఇలాగా. అలాగే ఎండుమిరపకాయలు ఇలాగ వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను ఇప్పుడు. ఇంకా వేడిగానే ఉంది కదా అన్నము, ఇప్పుడే చేసినది కాబట్టి మనకి స్టవ్ ఆఫ్ చేస్తే కూడా ఇంకా సరిపోతుందన్నమాట. ఇప్పుడు అన్నాన్ని మనకి ఎంత కావాలో అన్నం అంతా కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇలాగ అన్నం అంతా వేసేసుకొని, నేను ఇంకా ఉప్పు వేయలేదు కదా ఇందులోకి, ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాం. ఇలాగ ఉప్పు అంతా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇలాగ కలిపేసుకున్న తర్వాత నేను ఇంకా కొంచెం అన్నం పడుతుంది అనేసి కొద్దిగా అయితే వేసాను అన్నము. ఇంక ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండుతున్నాను దీంట్లోకి. ఇలాగ ఒక నిమ్మకాయ అంతా వేసేస్తున్నాను. ఇలాగ నిమ్మకాయ అంతా పిండేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే దేవుని ప్రసాదంగా చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా అయితే కొత్తిమీరని ఇలా వేసేసుకుంటే దేవుని ప్రసాదంగా చిత్రాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా పులిహోర అంటారు, మేమైతే చిత్రాన్నమే అంటాము. కలర్ రైస్ అంటారు. ఇక్కడ వచ్చేసి ప్రసాదంగా పులిహోరను కూడా రెడీ చేసేసాను. ఫస్ట్ మనకి వంటలన్నీ రెడీ అయిపోతే మళ్ళీ దేవుని గది చూసుకోవచ్చు అనేసి వంటలన్నీ కూడా చేసేస్తున్నాను. ఇది వచ్చేసి శనగబ్యాళ్ళని ఉడకపెట్టి బెల్లం వేసి పూర్ణం అయితే చేశానండి. అలాగే మైదాని కూడా రాత్రే నానబెట్టేశాను. అంటే నిన్న కూడా నేను స్నానం చేసి ఈ వంటలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ప్రొద్దున్నే మనకు త్వరగా అయిపోతుంది కదా, అందుకనేసి పూర్ణము అలాగే గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాను. మైదా కూడా ఓలిగలకి రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను కుడాలు అలాగే సుగుంటల మాదిరి చేద్దామనుకున్నాను. అలాగే ఓలిగలు కూడా చేస్తాను. అందుకనేసి ఫస్ట్ పూర్ణాన్ని ఉంటలుగాను అలాగే ఏమంటాము పిడిచల మాదిరి కూడా చేసేసుకుంటే, ఇలాగా ఫింగర్స్ లాగా కూడా చేసేసుకుంటే కుడాల్లోకి కూడా మనకు సరిపోతాయి. ఇలాగా పూర్ణం అంతా కూడా ఓలిగలకు కూడా పక్కనైతే ఉంటలు అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇలాగా ఫస్ట్ ప్రసాదాలన్నీ దేవునికి చేసేసిన తర్వాత తినేకి పూజ అయిపోయినాక చేసుకోవచ్చులే అని స్వామి తగ్గట్టే చేస్తున్నాను నేను ఇక్కడ. గోధుమ పిండి కూడా తడిపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఉంటలు చిన్న చిన్నగా చేసేసుకొని కుడాలకి అలాగే సుగుంటలకి మాదిరి ఇలాగైతే చేసేస్తున్నాను. ప్రొద్దునే లేసి ఇలాగ చేసేస్తే వంటలన్నీ కూడా త్వరగా అయిపోతాయి. ఇలాగ వంటలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మరి దేవుని గదిలోకి వెళ్ళి ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటే మనకి పని త్వరగా అయిపోతుందనేసి ఫస్ట్ వంటలన్నీ నేను ఇక్కడైతే అయిపు చేసేసాను రెడీ చేయడము. ఇలాగన్నీ చేసేసుకొని రేకులు కూడా తిక్కేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా చేసేసుకుంటున్నాను. మేమైతే ఫస్ట్ టైం అండి వినాయకుడిని అయితే ఇప్పుడు తీసుకురావడము. నా చిన్నప్పుడైతే పెళ్ళి కానప్పుడు అమ్మోళ్ళ ఇంట్లో ఒక్కసారి అయితే పెట్టుకున్నాము. మరి ఇన్ని రోజులకి ఇప్పుడైతే ఇలాగ పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా పెట్టుకోము, దిలీప్ మనం తెద్దామమ్మా అని అంటే ఇంక వాళ్ళని తీసుకొద్దాంలేరా అనేసి ఇంకా తీసుకొని అయితే వచ్చామండి. చిన్న స్వామి వచ్చేసి 150 రూపాయలు అయితే పడిందండి. ఇంకా స్వామిని అయితే తెచ్చుకున్నాము. ఇంకా స్వామి తగ్గట్టు అన్నీ కూడా కావాలి కదా, మాకు వచ్చినంతలో స్వామికైతే మేము ఇలాగైతే చేసుకున్నాము. ఏమన్నా తప్పులుంటే క్షమించు స్వామి అని కూడా మొక్కున్నాం అనమాట. ఇలాగ కజ్జికాయలన్నీ కూడా కుడాలు, వీటిని మేము కుడాలనే అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో అనేది కామెంట్ అయితే చేయండి. పప్పులతో పిండి చేసి పెట్టేది కజ్జికాయలు అంటాము, ఇవి వచ్చేసి కుడాలు అంటాం మేము.
ఇంకా సుగుంటలు అయితే బియ్యపిండి వేస్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు మళ్ళీ బియ్యపిండి అదంతా కాదనేసి నేను రేకుని బాగా తిక్కేసి ఇలాగైతే చేస్తున్నాను. మోమోస్ మాదిరి, ఇంక సుగుంటల మాదిరి కూడా ఉంటాయి కదా అనేసి ఇలాగైతే చేసేస్తున్నాను. ఇలాగ మొత్తం అన్నీ కూడా రెడీ చేసి ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను ఇంకా ఇవన్నీ కూడాను. మరి మీ ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ రెడీ చేసేసాను కదా, ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు తీపన్నం కూడా చేస్తున్నాను. స్వామికి ప్రసాదాలన్నీ కూడా పెట్టాలి కదా, అందుకనేసి అన్నం ఆల్రెడీ నేను చేసి పెట్టాను కదా, ఆ అన్నాన్ని మెత్తగా ఇలాగా అది వేసుకొని అంతా కూడా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళలోకి అన్నం కూడా వేసేసి ఇలాగా బెల్లాన్ని ఇలాగ వేసేసుకున్నాను అనమాట. ఇలాగ వేసేసుకొని కొద్దిగా పచ్చకర్పూరము, ఒకటి యాలక్క బుడ్డ వేసి దంచేసి వేసేసుకున్నాను. ఇప్పుడు తీపన్నం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది మనకి. స్వామికి ప్రసాదంగా మాత్రమే చేసేసానండి తీపన్నము, అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఓలిగలు అయితే చేస్తున్నాను. నేను రాత్రి మైదాను అంతా తడిపి పెట్టేసుకున్నాను కదా, మనకి ప్రొద్దున్నే అయితే పని త్వరగా అయిపోతుంది. నేను ముందు రోజు కూడా స్నానం అంతా చేసే ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. స్వామికి పెట్టాలి కదా, అందుకనేసి మనము చేసుకోవాలన్నమాట. అలాగా ఆయిల్ కూడా మనం వాడినేది కాకుండా సపరేట్గా అయితే తీసుకున్నానండి. మనము కూరల్లోకి అంత వాడి మళ్ళీ పోసుకొని తింటాం కదా, గిన్నెలోకి అది లేకుండా నేను సపరేట్గా క్యాన్లో నుంచి ఇంకొక గిన్నెలోకి ఇలాగ పోసుకొని మొత్తం అన్నిటికీ ఇదే ఆయిల్ని అయితే వేసాను. ఇక్కడ నేను ఓలిగలు కూడా చేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు వినాయకునికి అయితే నాకు వచ్చినంతలో అయితే ఇవన్నీ కూడా రెడీ అయితే చేశానండి. చిత్రాన్నం చేశాను, అలాగే కుడాలు, సుగుంటలు, ఇంకొచ్చేసి ఇలాగ ఓలిగలు, పెసరబ్యాళ్ళు, తీపన్నము, అలాగే పెరుగన్నం కూడా చేశానండి. ఇలాగైతే చేసేసుకున్నాము. గోలిగలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ 4 అయితే చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇవన్నీ చేసే లోపల టైం అయితే 6 అయితే అయిపోతుందండి. ఇంకా పిల్లలు వాళ్ళ నాన్న అయితే లేశారు, ఇంకా వాళ్ళు కూడా స్నానాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఓలిగల్ని కూడా నేను ఇలాగైతే రెడీ చేసుకుంటున్నాను. నాకు ఫస్ట్లో అయితే ఓలిగలు చేయడం కూడా రాదండి, కానీ నేర్చుకున్నాను. కానీ ఓలిగలు నేర్చుకున్న తర్వాత ఓలిగలే తిందామా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే ఓలిగలు బాగుంటాయి కాబట్టి. ఇక్కడ ఓలిగలు కూడా ఇలాగైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అయితే నేను చాలా బాగా చేస్తాను ఓలిగలు. ఇలాగ చేతి మీదకి వేసుకొని కవర్ అవసరం లేకుండా కూడా ఇలాగ చేసేస్తాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇలాగైతే ఓలిగలన్నిటినీ కూడా ఇక్కడైతే రెడీ చేసేసాను. ఇలాగా మొత్తం ఇప్పుడు వంటలన్నీ కూడా ఇంకా అయిపోయినాయి. ఇప్పుడు దేవుని గదిలోకి వెళ్ళేసి పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసుకొని పటాలు అయితే తుడిసేసుకుందాం. ఇక్కడ ముందుగా వచ్చేసి దేవుని గదిలో ఇలా గోడకే మనకు లక్ష్మీ, వినాయకుడు, సరస్వతి బొమ్మలు అయితే ఉంటాయండి. ముందుగా దేవుని గది అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నాను. ఇంకా మా ఇంటికి వచ్చిన గణపయ్యనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఓపెన్ అయితే చేసేసాను. మొదటిసారిగా అయితే తీసుకొచ్చామండి వినాయకుడిని. ఏ విఘ్నాలు లేకుండా మంచిగా జరగాలని మొక్కుందాము. ఇలాగైతే పక్కకైతే పెట్టేసుకొని ఆ పేపర్ అంతా కూడా తీసేసాను. మా చిన్నోడికి స్నానము అంతా కూడా అయిపోయింది. ఇంకా రెడీ అయ్యేసి నా పక్కనే కూర్చున్నాడు. నేను ఎలా రెడీ చేస్తాను అంతా కూడాను. పెద్దోడు కూడా రెడీ అయినాడు. ఇక్కడ వచ్చేసి వినాయకుడిని ఫస్ట్ పెట్టేటప్పుడు తెల్లటి వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోసి పెట్టాలి అని నేను కొన్ని వీడియోల్లో అయితే చూశాను. అందుకనేసే ఇంకా అక్కడ ఎలా ఉంటే కొన్ని వీడియోల్లో కూడా అంతలక్క అలాగే ఉందన్నమాట. అందుకనేసి తెల్లటిది వస్త్రం కూడా తీసుకొచ్చాను. బ్లౌజ్ పీస్ అంటాం కదా, అదైతే తీసుకున్నాను ఒకటి. ఫస్ట్ ఆ బ్లౌజ్ పీస్ని ఇలాగ పరుచుకోవాలన్నమాట.
ఇలాగ పర్చేసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి ఇలాగ బియ్యం వేసేసుకొని ఇలాగ వెడల్పుగా అనుకొని స్వామిని అయితే అక్కడ పెట్టుకోవాలి. ఇలాగ అన్నీ పోసుకున్న తర్వాత నేను స్వామికి ఇక్కడైతే ఇప్పుడు బొట్టు అయితే పెడుతున్నాను. ఇలాగ ముందు కనుకొని స్వామిని ఇప్పుడు స్వామికి బొట్టు అయితే పెట్టేసి బియ్యం పైన అయితే ఇప్పుడు కూర్చోబెడతాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఇక్కడ నేను ఏమేమి చేస్తాను, పూజ ఎలా జరిగింది అనేది కూడా మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను, స్కిప్ చేయకోకుండా చూసేయండి.
వీడియోని చూశారు కదా. మా ఇంట్లో వినాయక చవితిని అయితే ఈసారి అయితే ఇలాగైతే జరుపుకున్నామండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అన్నమాట. ఈ పూజ ఎలా అనిపించింది, నేను చేసిన వంటలు అదంతా ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి.